వెల్కమ్ టు ఫిల్మ్ ప్యాటర్ అండి. ఈ వీకెండ్‌కి అండ్ ఓటీటీలో ఏం మంచి మూవీస్ దిగాయో అంటే ఒక టాప్ 5 లిస్ట్‌తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. అండ్ టాప్ 5 మూవీ వచ్చేసి 'ప్రీతం అండ్ పెట్రో' అండ్ ఇప్పుడొచ్చేసి ఇది మనకు హాట్‌స్టార్‌లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఇది వచ్చేసి ఒక వెబ్ సిరీస్ అనమాట. సుమారు ఒక 6 ఎపిసోడ్స్ ఉంటాయి. అండ్ ఈచ్ ఎపిసోడ్స్ వచ్చేసి ఒక 40, ఒక 30 మినిట్స్ అయితే ఉంటాయి. అండ్ ఈ ఎపిసోడ్ ప్లాట్ విషయానికి వచ్చేస్తే అండ్ 'ప్రీతం అండ్ పెట్రో' వీళ్ళిద్దరూ కలిసి కేసెస్ అనేది సాల్వ్ చేస్తూ ఉంటారు. అనుకోకుండా ఒక పెద్ద కేస్ అయితే రావడం అయితే జరుగుతది. ఒక బాబు అయితే మిస్ అయిపోతాడు. ఇందుకే ఆ కేస్ సాల్వ్ చేశారా లేదా అనేది మనకి ఈ టోటల్ వెబ్ సిరీస్ అయితే తెలుసుకోవాలి. అండ్ ఈ వెబ్ సిరీస్‌లో మాత్రం మాకు ఎక్కువ థ్రిల్లర్ షాట్స్ కావాలి అండ్ మెయిన్ 10 నిమిషాలకు ఒక కేస్ అయితే రావాలి అనేసి మీరు అనుకుంటే మాత్రం ఈ వెబ్ సిరీస్ ఇక్కడే స్కిప్ చేసేయండి. ఎందుకంటే ఈ వెబ్ సిరీస్ అనేది ఒక కేస్ మీద మొత్తం మనకి ఎపిసోడ్స్ అన్ని నడుపుతుంటారు. అండ్ మెయిన్ ఈ వెబ్ సిరీస్ అంతా ఒక హ్యాకర్‌తో నడుస్తూ ఉంటది. అండ్ అటు సైడ్ విలన్ హ్యాకర్, మన హీరో హ్యాకరే. వీళ్ళిద్దరి మధ్యన వచ్చే మనకి కాన్వర్జేషన్ ఈ వెబ్ సిరీస్‌లో చాలా బ్యూటిఫుల్‌గా చూపిస్తారు. అండ్ మెయిన్ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి లాస్ట్ ఎపిసోడ్ వరకు మనకి ఎంగేజ్ చేస్తూ ఉంటారు. ఎక్కడ బోర్ కొట్టకుండా ఒక గ్రిప్పింగ్‌గా అండ్ మెయిన్ స్క్రీన్ ప్లే కూడా బాగా తీసుకెళ్లారు. అండ్ మధ్య మధ్యలో కామెడీ సీన్స్ కూడా బాగా పండి అని చెప్పొచ్చు. ఇందులో ఒక మెసేజ్ కూడా పెట్టారు. అండ్ చిన్న పిల్లలకు ఫోన్ ఇస్తే ఏమవుతుంది అనేసి ఆ మెసేజ్ కూడా చాలా బాగా చూపించారు వెబ్ సిరీస్ లో అన్నట్టు నాకు అనిపించింది. అండ్ ఇది వచ్చేసి మనకి ఇప్పుడైతే మనకి జియో హాట్‌స్టార్ లో మనకైతే స్ట్రీమ్ అవుతుంది, వెళ్ళి చూసేయండి. అండ్ టాప్ 4 వచ్చేసి మనకి ద షీప్ డిటెక్టివ్. ఈ మూవీ ఇప్పుడు వచ్చేసి మనకి ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఈ మూవీ స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే గొర్రెలు ఉంటాయి. ఆ గొర్రెలు ఓనర్ చనిపోతాడు అనమాట. చనిపోయిన తర్వాత ఆ గొర్రెలు ఆ కేసు సాల్వ్ చేస్తాయి ఎలా చచ్చిపోయాడు అనేసి. అండ్ పాయింట్ వినడానికి మీకు చాలా కామెడీగా ఉంది కదండి. అండ్ సినిమా కూడా చాలా మనకి ఇంట్రెస్టింగ్ గా అండ్ మంచి మంచి కామెడీస్తో మనకి తీసుకెళ్తూ ఉంటారు. ఆ గొర్రెలు ఈ కేసు ఎలా టేకప్ చేసి అండ్ ఈ కేసు ఎలా సాల్వ్ చేసి అనేది బాగా చూపించారు అనిపించింది నాకు. అండ్ ఫస్ట్ ఒక 30 మినిట్స్ కొంచెం స్లో ఫేస్లో వెళ్తుంది. ఎందుకంటే ఆ గొర్రెల గురించి మనకి చూపిస్తుంటారు. అంటే గొర్రెలు అంటే ఎలా ఉంటాయి, ఆ ఓనర్ అసలు ఎందుకు చచ్చిపోతారు అండ్ ఈ పార్ట్ ఆఫ్ కన్వర్జేషన్ అంతా మనకు స్టార్టింగ్ తీసుకుంటారు. ఆ క్యారెక్టర్స్ వైజ్గా బిల్డ్ చేయడానికి కొద్దిగా టైం తీసుకుంటారు. దాని తర్వాత ఈ గోట్ అంటే ఈ గొర్రెలు ఎప్పుడైతే ఈ కేసుని మనకి సాల్వ్ చేయడం అయితే మొదలవుతాయో అక్కడి నుంచి ఈ కేసు ఎప్పుడైతే మనకి తీసుకోవడం అయితే జరుగుతుందో అక్కడి నుంచి సినిమా అయితే పరిగెడుతుంది చకచకమని. అండ్ ఎప్పుడైతే క్లైమాక్స్కి వచ్చేస్తుందో అండ్ ఆ కేసు ఎండింగ్ కూడా చాలా మనకి గుడ్గా నీట్గా ఎండ్ చేస్తారు. మనం నమ్మే విధంగానే చూపిస్తారు. టూ గుడ్ అనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు మనకి ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది, వెళ్ళి చూసండి. అండ్ టాప్ 3 వచ్చేసి డబుల్ ఆక్యుపెన్సీ. అండ్ ఈ మూవీ వచ్చేసి ఇప్పుడు నౌ ప్రైమ్ వీడియోలో అయితే రెంట్ మోడల్లో అయితే మనకి దింపారు. ఇది వచ్చేసి ఒక తమిళ్ మూవీ అనమాట. ఇప్పుడు తెలుగులో కూడా డబ్ చేశారు. అండ్ ఈ మూవీ స్టోరీ ప్లాట్కి వచ్చేస్తే ఒక బాడీలో ఇద్దరు ఉంటారనమాట. అండ్ మార్నింగ్ అయితే అమ్మాయి, నైట్ అయితే అబ్బాయి. ఈ కాన్సెప్ట్ వినిన తర్వాత కొద్దిగా డిఫరెంట్ గా ఉంది అనిపించింది కదా. చాలా మందికి మహేష్ బాబు గారు నాని సినిమా చూసినట్టు కూడా చాలా మంది గుర్తుకొస్తుంది. అండ్ ఈ మూవీలో ఈ కాన్సెప్ట్ కొద్దిగా రిఫ్రెషింగ్ గా ఉంటది. అండ్ మెయిన్ ఈ కాన్సెప్టే కాదు, అక్కడ వచ్చి క్యారెక్టరైజేషన్స్ కూడా చాలా బాగా బిల్డ్ చేశారని చెప్పొచ్చు. అండ్ మెయిన్ ఆ బాడీలో ఇద్దరు ఉంటారు కదండి, ఆ ఇద్దరికి స్టోరీ కానీ ఆ క్యారెక్టర్స్ కానీ మనకి నీట్ గా డెవలప్మెంట్ చేశారు. అండ్ సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ బోర్ కొట్టదు. అండ్ మెయిన్ ఫ్యామిలీతో చూడాలా లేదా భయ్యా అంటే ఫ్యామిలీతో కొద్దిగా ఇగ్నోర్ చేయడం బెటర్. ఎందుకంటే ఈ సినిమాలో కొద్దిగా మనకి రొమాంటిక్ టచెస్ కానీ అండ్ మెయిన్ ఒక ముద్దు పెట్టుకునే సీన్స్ కానీ ఇవన్నీ సినిమాలో మనకు ఉంటాయి అనమాట. అది కొద్దిగా మనకి ఇబ్బంది పెట్టచ్చు. అండ్ మెయిన్ 2-3 చోట్ల దగ్గర డబుల్ మీనింగ్ డైలాగ్స్ కూడా ఉంటాయి. కాకపోతే ఈ మూవీ మాత్రం యూత్కి బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇందులో కొన్ని చిన్న చిన్న కామెడీ సీన్స్ కానీ అండ్ మెయిన్ ఆ లవ్ డ్రామా కానీ అండ్ మెయిన్ అక్కడికి వచ్చే కొన్ని సీన్స్ కానీ క్లైమాక్స్ వచ్చిన ఒక 30 మినిట్స్ ఫుల్ ఎమోషన్తో నడుస్తూ ఉంటుంది సినిమా. బట్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ చూసామరా అన్నట్టు మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమా ఎక్కడ బోర కొట్టకుండా నీట్గా 2 గంటలు నీట్గా సినిమా కూడా సాగదీయకుండా ఏదైతే డైరెక్టర్ చూపించాలనుకున్నాడో అదంతా నీట్గా స్క్రీన్ మీద చూపించేస్తారో అదంతా మనకు ఆకట్టుకుంటుంది అనమాట. ఫ్రెండ్స్తో మాత్రం చూడండి, ఈ వీకెండ్కి మంచి ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈ మూవీ వచ్చేసి ఇప్పుడు మనకి నౌ అయితే ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. అది రెంట్ మోడల్లో ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళి చూసండి. టాప్ 2 వచ్చేసి బ్లాస్ట్ జూన్ అండ్ యాక్టర్ బై అర్జున్ గారు. ఈ మూవీ చాలా మంది థియేటర్లో చూసామంటారు. నా పర్సనల్ ఆప్షన్ అనమాట. ఎందుకంటే ఈ మూవీ ఎన్నిసార్లు చూసినా కూడా బోర్ కొట్టదు. అది చూసిన వాళ్ళు తెలుస్తుంది. ఈ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ అండ్ సినిమా అంతా మనకి యాక్షన్ సీక్వెన్సెస్ తోటి నిండిపోతుంటది. ఇందులో పెద్ద చెప్పుకోదక్క స్టోరీ ఏం లేదు. అండ్ మెయిన్ మొత్తం సినిమా అంతా యాక్షన్ తోటి ఉంటుంది. వచ్చి బీజిఎం కానీ అండ్ మెయిన్ మన హీరో కానీ టూ గుడ్ అనిపిస్తుంది. అండ్ మెయిన్ ఇంటర్వెల్ సీన్స్ కానీ అండ్ అక్కడికి వచ్చి కొన్ని సీన్స్ కానీ అండ్ ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్ లో ఒక ఫైట్ వస్తుంది చూడండి, సూపర్ ఫైట్ అని చెప్పొచ్చు. అండ్ ఇప్పటికొచ్చి నా మైండ్ నుంచి పోవట్లేదు, అంత బాగుంటుంది. అండ్ మెయిన్ ఈ సినిమాలోని కొన్ని సీన్స్ ఉంటాయి బాగా రాసుకున్నారు అనిపించింది స్క్రీన్ ప్లే గట్ట. బట్ స్టోరీ అనేది రెగ్యులర్ స్టోరీ, మన ప్రతి ఒక్క సినిమాలో చూసిన రెగ్యులర్ స్టోరీయే. అండ్ బయట ఉన్న ప్రాబ్లమ్స్ ఒక ఫ్యామిలీకి చుట్టుకుంటాయి. దాని తర్వాత ఏమైంది అనేది పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్ మనం చూసి తెలుసుకోవాలి. అంతే పెద్ద స్టోరీ కాదు కానీ బట్ వీళ్ళు తీసుకెళ్లి స్క్రీన్ ప్లే కానీ అక్కడికి వచ్చి కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఇది కూడా బాగా క్యారీ చేశారని చెప్పొచ్చు. క్యారెక్టర్స్ లో కూడా మంచి డెప్త్ ఉంది. ఇది వచ్చేసి నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది, ఎవరైనా చూడలేదంటే వెళ్ళి చూసండి. అండ్ టాప్ 1 వచ్చేసి మేడ్ ఇన్ ఇండియా ఏ టైటన్ స్టోరీ. అండ్ ఇది వచ్చేసి మనకి ఇప్పుడు ప్రైమ్
ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఇది ఒక వెబ్ సిరీస్ అనమాట. సుమారు 6 ఎపిసోడ్స్ ఉంటాయి. అండ్ ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి అరౌండ్ 50 మినిట్స్ ఉంటది. అండ్ ప్రతి ఒక్క ఎపిసోడ్ మీకు ఎంగేజ్ చేస్తది గురు. అండ్ మెయిన్ ఈ వెబ్ సిరీస్ ప్లాట్ విషయానికొస్తే అండ్ ఒకప్పుడు మన టైటన్ అండ్ ఈ వాచ్ ఇప్పుడు మనకైతే టైటన్ గురించి తెలుసు. దాని గురించి ఎంత కష్టపడ్డారు అండ్ ఆ టాటా కంపెనీ వాళ్ళు ఎంత కష్టపడ్డారు అనేది ఈ వెబ్ సిరీస్ అంతా మనకి టోటల్ డ్యూరేషన్‌లో ఉంటది. ఈ వాచెస్ ఎలా తయారు చేశారనే మనకి చూపిస్తారు. ప్రతి ఒక్క ఎపిసోడ్‌లోని గ్రిప్పింగ్‌గా చూపిస్తారు. అండ్ ఆ వాచ్ తయారు చేసే విధానం గాని, పడే కష్టం గాని, అండ్ ఈ మూవీలో ఎటువంటి ఫైట్స్, థ్రిల్లర్స్ ఎలాంటివి ఉండవు. ఈ మూవీ ఒక బేసిక్‌లీ ట్రూ ఇన్సిడెంట్స్ బేస్ తీసుకొని ప్రతి ఒక్క ఎపిసోడ్ అండ్ అలా వెళ్తున్న కొద్దీ చకచక పరిగెట్టేస్తూ ఉంటది. ఎక్కడ బోర్ కొట్టకుండా కొన్ని తెలుసుకుంటాం. ఈ మూవీ వల్ల అప్పుల్లో అంత కష్టపడ్డేవారా అనేసి. క్యారెక్టర్స్ కూడా బాగా డెప్త్ పెట్టుకున్నారు. అండ్ మెయిన్ ఆ టాటా కంపెనీ ఆ ఓనర్ తన క్యారెక్టర్ అయితే ఇందులో మాత్రం నిజంగా అతనేనేమో అన్నట్టు మనకు అనిపిస్తది. అండ్ మెయిన్ ఈ వెబ్ సిరీస్‌లో నాకు మెయిన్ బెస్ట్ ఏంటనిపించిందంటే ఈ వెబ్ సిరీస్ వెళ్తున్న కొద్దీ అక్కడ రియల్ పిక్స్ వేస్తూ ఉంటారు. టూ గుడ్ అనిపించాయి భయ్య. బా పెట్టుకున్నార్రా, బా చేసుకున్నార్రా అండ్ ఇంత కష్టపడ్డారా అనేది మనకి బాగా చూపించారనిపించింది. ఇలాంటి వెబ్ సిరీస్ మనం చూడాలి. ఎందుకంటే రేపొద్దున మనం కూడా ఈ వెబ్ సిరీస్‌ని చూసి ఇన్‌స్పైర్ అవుతాం. చాలా టూ గుడ్‌గా అనిపించింది. న్యాచురల్ లుక్‌లో తీసుకొచ్చారు. ప్రతి ఒక్క ఎపిసోడ్ మనకి నీట్‌గా ఎంగేజ్ చేస్తూ ఉంటది. అండ్ ప్రతి ఒక్క ఎపిసోడ్ మనకి స్కిప్ చేయబుద్దయ్యదు. నెక్స్ట్ ఎపిసోడ్ చూడాలి అనే ఆతృతతో మనం ఉంటాం. అండ్ చాలా బాగుంటది. ఫైనల్లీ మనోళ్ళు ఎంత కష్టపడ్డారు అండ్ ఇది ఫారెన్‌లోకి తీసుకెళ్ళడం కూడా ఎంత కష్టపడ్డారు అనేది మనకి ప్రతి ఒక్క ఎపిసోడ్ గ్రిప్పింగ్‌గా చూపిస్తారు. ఖచ్చితంగా మీ ఫ్యామిలీతో గాని, మీ ఫ్రెండ్స్‌తో గాని ఎవరితో అయినా చూడండి మంచి ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఇది ఒక ట్రూ ఇన్సిడెంట్స్ బేస్ మీద తీశారు కాబట్టి మనందరికి నచ్చేస్తది. అండ్ ఇప్పుడొచ్చేసి ఇది ప్రైమ్ వీడియోలో గాని, ఎంఎక్స్ ప్లేయర్‌లో ఈ రెండిట్లో మనకి స్ట్రీమ్ అవుతుంది. ఎవరైతే చూడలేదో ఆళ్ళెళ్లి చూసండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో చేసుకోండి మామ. అండ్ ఇటువంటి ఎన్నో టాప్ 5 మూవీస్ మీ ముందుకైతే తీసుకురావడం అయితే జరుగుతది. ప్లీజ్ ఆన్ సబ్స్క్రైబ్.